మరొక కీలకమైనటువంటి అంశము ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. 2023 సెప్టెంబర్ చివరిలో మహమ్మద్ మైజు అనేటువంటి ఒక వ్యక్తి, చైనా అనుకూలుడుగా వ్యవహరించినటువంటి వ్యక్తి, మాల్దీవులు అనే దేశానికి అధ్యక్షుడు అయిన తరువాత భారత్ పైన సీత కన్ను వేయడం జరిగింది. భారత్ పైన వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టి చైనాతో ఒప్పందాలని కుదుర్చుకోవడం మొదలుపెట్టాడు మహమ్మద్ మైజు, మాల్దీవుల అధ్యక్షుడు. అయితే ఆయన ఎలక్షన్స్ జరిగినప్పుడు క్యాంపైనింగ్లో కూడా క్విట్ ఇండియా, అంటే భారత్ వదిలి వెళ్ళిపోండి మమ్మల్ని, ఇండియా అవుట్ అనే ఒక నినాదంతో ప్రచారం చేసి గెలుపొందడం జరిగింది. దాని తర్వాత లక్షద్వీపులు, ఆ లక్షద్వీపులకి భారత్కి మధ్య జరిగిన వివాదము, పర్యాటక రంగం కుదేలైపోయిన విధానము అన్నీ కూడా జరిగాయి. ఆ సందర్భంగా భారతదేశము ఎన్ని అబ్జెక్షన్స్ పెట్టినా కూడా మాల్దీవులు తన వైఖరి మోర్ ఓవర్ మార్చుకోవడానికి సుముఖంగా లేదు. దాంతో ఒక గూఢచార నౌక, చైనాకి చెందినటువంటి ఒక సర్వలెన్స్ షిప్, ఒక గూఢచార నౌక మాల్దీవులకి చేరుకుంది. అది ఒక్కసారి మనం ఆ ఇన్ఫర్మేషన్ని చూద్దాం. మాల్దీవులు చేరుకున్న చైనా గూఢచార నౌక, మోస్ట్ ఇంపార్టెంట్. కనీసం ఆ నౌక పేరైనా సరే అడిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనకి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. మాల్దీవులు చేరుకున్న చైనా గూఢచార నౌక, అది ఎప్పుడు చేరుకుంది, ఎందుకు చేరుకుంది, దాని పేరు ఏమిటి, భారత్ చేసిన అబ్జెక్షన్స్ ఏమిటి చూద్దాం. అధునాతనమైన టెక్నాలజీతో కూడిన చైనా దేశానికి చెందినటువంటి ఒక గూఢచార నౌక ఫిబ్రవరి 22, 2024న మాల్దీవులకి చేరుకోవడం జరిగింది. గత నెల రోజులుగా ఆ నౌక అక్కడే హిందూ మహాసముద్రంలో ఉంది, ఇండియన్ ఓషన్లో ఉంది. ఆ నౌక పేరు షియాంగ్ యాంగ్ హంగ్ 3. ఇది చాలా ఇంపార్టెంట్. షియాంగ్ యాంగ్ హంగ్ 3 అనేటువంటి ఈ నౌక పేరు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. షియాంగ్ యాంగ్ హంగ్ 3 అనేటువంటి ఈ నౌక మాల్దీవులు చేరుకుంది. చేరుకోవడానికి నెల రోజుల ముందు హిందూ మహాసముద్రంలో ఉంది. అంటే భారతదేశము, శ్రీలంక, మాల్దీవులు సంయుక్తంగా విన్యాసాలని నిర్వహిస్తున్నాయి. నావికాదళ విన్యాసాలు, దోస్త్ పేరుతో. ఆ విన్యాసాలు కోసమని భారత్కు చెందినటువంటి నౌకలు, శ్రీలంకకు చెందినటువంటి నౌకలు మాల్దీవులు చేరుకున్న రోజునే ఆ నౌక కూడా రావటం జరిగింది. అయితే హిందూ మహాసముద్రంలో ఈ నౌకపై అంతకు ముందే, అంటే మాల్దీవులు రాకముందే హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉన్నప్పుడే భారత్ భారీ స్థాయిలో ఆందోళనను వ్యక్తం చేసింది. కొలంబో నౌకాశ్రయంలో ఈ నౌకను ఆగకుండా శ్రీలంక పైన భారత్ భారీ స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దాంతో శ్రీలంక కొలంబో నౌకాశ్రయంలో ఆ షియాంగ్ యాంగ్ హంగ్కి ఎలాంటి హాల్టింగ్ ఇవ్వకుండా మాల్దీవుల యొక్క రిక్వెస్ట్ని, చైనా యొక్క రిక్వెస్ట్ని భారత్ ఒత్తిడి కారణంగా దాన్ని తిరస్కరించడం జరిగింది. 2024 ఫిబ్రవరి 22న ఈ నౌక మాల్దీవుల రాజధాని మాలేకు సమీపంలో చేరుకున్నట్లు మాల్దీవుల మీడియా గ్రూప్, ఇది ఇంపార్టెంట్, మాల్దీవుల మీడియా గ్రూపు ది ఎడిషన్
పేర్కొనడం జరిగింది. మీడియా గ్రూప్ ద ఎడిషన్ అనౌన్స్డ్ దట్ షిప్ వాజ్ రీచ్డ్ నియర్ మాల్దీవ్స్. అయితే మెరైన్ ట్రాఫిక్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లో పేర్కొన్న వివరాల ప్రకారము ది ఎడిషన్ ఈ వివరాలను తెలిపింది. మెరైన్ ట్రాఫిక్ అనే వెబ్సైటు సముద్రంలో నౌకల రాకపోకల సమాచారాన్ని పర్యవేక్షణను చేస్తుంది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మైజు 2024 జనవరిలో చైనాలో పర్యటించడం జరిగింది. పర్యటించిన తరువాత 24 గంటల్లోనే ఆ నౌక మాల్దీవులకి ప్రయాణం ప్రారంభించిందని, మాల్దీవుల ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో, మాల్దీవులకు చెందిన ఈఈజెడ్ అంటారు, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, ప్రత్యేకమైన ఆర్థిక మండలిలో నెల రోజులు ఉండి ఆ తర్వాత మాల్దీవులకి వచ్చినట్లుగా ది ఎడిషన్ పేర్కొంది. మహమ్మద్ మైజు చైనా అనుకూల వ్యక్తిగా పేరుగాంచాడు. ఈయన ఎన్నికల్లో ఇండియా అవుట్ అనే నినాదంతో గెలుపొందడం జరిగింది. మాల్దీవుల్లో ఇండియా పనేమిటి అనేటువంటి ఒక నినాదంతో వారు బయటికి వెళ్ళిపోవాలి అనే నినాదంతో పోటీ చేసి గెలుపొందడం జరిగింది. చైనా నౌకల ప్రవేశాన్ని 2024 జనవరి 5న శ్రీలంక రద్దు చేసింది. తమ జలాల్లోకి విదేశీ నౌకలు రావడాన్ని 1 సంవత్సరం పాటు నిషేధిస్తున్నట్లుగా జనవరి 5, 2024న శ్రీలంక ప్రకటించింది. ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో 2022 ఆగస్టు 16న 2022 ఆగస్టు 16న కూడా చైనా శ్రీలంకలోని హంబన్ తోట నౌకాశ్రయంలోకి ఒక నౌకని, అత్యాధునికమైన నౌకని తీసుకొచ్చి అక్కడ పార్క్ చేయడం జరిగింది. ఇది క్షిపణులు మరియు ఉపగ్రహాలని ట్రాక్ చేస్తుందని భారత్ తీవ్రమైన ఆందోళనని అప్పుడే వ్యక్తం చేసింది. 2022 ఆగస్టు 16న శ్రీలంకలో హంబన్ తోట నౌకాశ్రయానికి వచ్చిన ఆ నౌక పేరు యువాన్ వాంగ్ 5. యువాన్ వాంగ్ 5 చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది గతంలో వచ్చింది, ఇది శ్రీలంకకు వచ్చింది. యువాన్ వాంగ్ 5 అనేటువంటి నౌక శ్రీలంకకు వచ్చింది. అది మిసైల్స్ ని, ఉపగ్రహాలని కూడా ట్రాక్ చేసే సాంకేతికతని యువాన్ వాంగ్ 5లో ఉన్నాయి. కాబట్టి భారత్ తీవ్రమైన ఆందోళనని అప్పుడు వ్యక్తం చేయడం జరిగింది. భారత్ పశ్చిమ తీరానికి 300 నాటికల్ మైళ్ళ దూరంలో మాల్దీవులు అనే దేశం ఉంది. భారత్కు చెందిన లక్షద్వీపుల సముదాయంలోని మినీకాయ్ దీవి నుండి మాల్దీవులు కేవలం 70 నాటికల్ మైళ్ళు మాత్రమే. భౌగోళికంగా భారత్కి ప్రపంచ వాణిజ్యానికి మాల్దీవులు అనేది చాలా కీలకం. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ సాగర్ అనే కార్యక్రమంలో భారతదేశము మాల్దీవులకి తొలి ప్రాధాన్యతని ఇవ్వడం జరిగింది. మాల్దీవులు చైనాకి అనుకూలంగా మారడంతో భారత్కి ఆందోళనకరంగా మారింది. మాల్దీవుల నుండి భారత సైన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపసంహరించుకోవాలని ఈ మహమ్మద్ మైజు ఎప్పటి నుంచో ఒత్తిడి చేశాడు. 2024 మార్చి 10 నాటికి ఒక ప్లాట్ఫామ్ నుండి 2024 మే 10 నాటికి మిగిలిన 2 ప్లాట్ఫామ్స్ నుండి భారత బలగాల్ని ఉపసంహరించుకోవాలని భారత విదేశాంగ శాఖను కోరితే భారత విదేశాంగ శాఖ దానికి అనుకూలంగా వ్యవహరించింది. మాల్దీవుల్లో ఒక అధికారిక లెక్కల ప్రకారం భారత్ నుంచి ప్రస్తుతం 77 మంది భారతీయ సైనికులు ఉన్నారు. మారిటైమ్ సర్వేలెన్స్ అంటే తీర ప్రాంత భద్రత కోసం మారిటైమ్ గూఢచర్యం కోసం ఒక డోనియర్ 228 విమానం, వైద్య సహాయం కోసం 2 హాల్ ధ్రువ్ హెలికాప్టర్ల ద్వారా అక్కడ సర్వేలెన్స్ ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి భారత్, శ్రీలంక, మాల్దీవులు కలిపి రక్షణ రంగంలో విన్యాసాలు నిర్వహిస్తారు అని